13వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఆఖరి వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ తోడైండునుగాక. పరిశుద్ధ దేవుడు సహవాసము గురించి ఎప్పుడైతే మాట్లాడాడో మనకి దాంతోపాటు ఇంకో దాన్ని జతపరిచాడు. ఈ రెండిట్లో ఏ ఒకటి లేకపోయినా రెండోది మనకి దొరకదు. జాగ్రత్తగా వినండి, ఎక్కువ సమయం ఉండదు. నాణ్యానికి రెండు వైపులా ఎలా ఉంటుందో అలాగే ఈ రెండు పదాలు ఎప్పుడు మర్చిపోవద్దు. ఎక్కడికి వెళ్ళినా ఇలాగ మీకు ఎప్పుడు చెప్పరు. మీరు వేరే మందిరాలకు వెళ్ళినా మీకు ఇలాంటి పదాలు వినపడవు. మొట్టమొదటిది సంతోషం, రెండోది సహవాసం. ఇవి రెండు నాణ్యానికి రెండు ముఖాలు. వీటిని వేరు చేయడానికి వీలు పడదు. సంతోషం లేకుండా సహవాసం ఉండదు, సహవాసం లేకుండా సంతోషం ఉండదు. ఈ రెండింటిని నువ్వు వేరు చేయలేవు. ఇది మరణం. ఈ సంతోషము సహవాసము రెండు విడతీయలేని ఒకే నాణ్యం. దాన్ని విడతీసి అనుభవించలేడు మానవుడు. నేను సహవాసాన్ని అనుభవిస్తా సంతోషం లేకుండా అంటే అది సహవాసం కాదు. సహవాసం లేకుండా నేను సంతోషిస్తా అంటే అది సంతోషం కాదు. చాలామందికి ఇది తెలియదు. కనుక సంఘంలో ఎప్పుడైతే సంఖ్య విపరీతమైన సంఖ్య ఉంటుందో, 200 మంది 300 మంది కూర్చుంటారో, దానిని బట్టి సంతోషం లేదు. అందులో నాణ్యమైన క్రైస్తవులు ఎంతమంది, నాణ్యమైన వాళ్ళు ఎంతమంది శిష్యులు. ప్రతి సంఘంలో ప్రభు చూసేది ఇందులో శిష్యులు ఎంతమంది ఉన్నారు. శిష్యులు ఎవరు? లూకా సువార్త 14వ అధ్యాయంలో రాయబడిన షరతులను పాటించేవారు. అందులో శిష్యులు ఎంతమంది? ఆదివారం ఓపెన్, ఆదివారం పండగ, ప్రభు దినం. ఆ రోజు అందరూ ఆహ్వానితులే. ఆదివారం మందిరానికి వచ్చిన వాళ్ళు అందరూ క్రైస్తవులు అయిపోరు. కేవలం మందిరానికి వచ్చినంత మాత్రం క్రైస్తవులు అయిపోరు. ఈ మాట ఇంతకు ముందు చెప్పాను. నాకు న్యూడిల్స్ తినాలనుంది కాబట్టి చైనీస్ రెస్టారెంట్కి వెళ్తాను, చైనీస్ హోటల్కి వెళ్తా. నేను చైనీస్ హోటల్కి వెళ్ళి తిన్నంత మాత్రాన నేను చైనీయుడు అయిపోరు, చీన దేశస్థుడు అయిపోరు. ఒక ముస్లిం హోటల్లోకి వెళ్ళి నేను భోజనం చేసినంత మాత్రాన నేను ముస్లింని అయిపోను. అలాగే ఒక మందిరంలోకి కూర్చున్నంత మాత్రాన నేను క్రైస్తవుడిని అయిపోను. ఎప్పుడు క్రైస్తవుని అవుతా? నేను వెంబడిస్తున్న నా కాపరి ఎలాగైతే వాక్యము శరీరధారిగా ఉన్నాడో, ఆ సంఘంలో నేను ఉంటున్న వాక్యము నా శరీరంగా మారినంత వరకు నేను క్రైస్తవుని కాదు. అర్థమవుతుందా? కనుక ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఈ పాఠము అత్యంత ప్రాముఖ్యం. రేపు నేను ఉండకపోవచ్చు. కానీ ఈ మూల పాఠాలు కనుక ఒకవేళ మీకు తెలియకపోతే రేపు మీరు మోసపోయే ప్రమాదం ఉంటుంది. సంతోషము, సహవాసము, ఇవి రెండు విడతీయలేని నాణ్యానికి రెండు ముఖాలు. ఈ రెండింటిలో ఏ ఒకటి లేకపోయినా నువ్వు అనుభవిస్తోంది కాదు. సంతోషం లేకుండా సహవాసంలో ఉన్నావా? అది సహవాసం కాదు. సహవాసం లేకుండా నువ్వు సంతోషంగా ఉన్నావా? అది సంతోషం కాదు. రెండు ఉండాలి. నువ్వు ఏ సహవాసంలో ఉన్నావో ఆ సహవాసంలో నీకు సంతోషం ఉండాలి. అప్పుడే. అందుకే ప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు ఈ కొన్ని మాటలు మీకు చూపిస్తా చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం
యాకోబు పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీ రాసిన పత్రిక తర్వాత యాకోబు పత్రిక వస్తుంది, గమనించగలరు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, 210 పేజీ, 210 పేజీ. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు కలిగి ఉన్నాయి, గమనించగలరు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. కనుక క్రైస్తవ జీవితంలో నువ్వు శోధనలో పడినప్పుడు, నువ్వు ఎదుర్కొంటున్న శోధనలో, ఆ శోధనలో నీ అనుభూతి ఎలా ఉండాలంట? అది మహానందంగా ఎంచుకోవాలి. ఎప్పుడైతే నువ్వు శోధింపబడతావో, నువ్వు శోధింపబడుతున్నప్పుడు దాన్ని దేవుడే అంటాడు, అది మహానందంగా నువ్వు ఎంచుకోవాలి. శోధింపబడటం అంటే ఏంటి? నీకు బాధలు రావడం. శోధింపబడటం అంటే ఏంటి? నువ్వు పరీక్షింపబడ్డావు. నీ ఓర్పుని పరీక్షిస్తాడు దేవుడు. ఎలా? నీకు కోపం పుట్టించే పరిస్థితులు వస్తాయి. ఒక పక్క నీకు కోపం పుట్టించే పరిస్థితులు వస్తున్నాయి, రెండో పక్క నువ్వు కోపగించకుండా ఉంటున్నావు. ఆ పరిస్థితిని, ఆ అనుభూతి నిన్ను మహానందంగా ఎంచుకోవట్లేదు. ఎందుకు ఆనందము అంటే, నేను దేవుని చేత పరీక్షింపబడుతున్నాను అంటే, దేవుడు నన్ను పరీక్షించినంత యోగ్యత నాలో దేవుడు కనుక్కున్నాడు. మనం ఎలాగైతే చిన్నపిల్లలకి భారీ పనులు చెప్పమో, అలాగే నువ్వు సహించలేనంత శోధన నీకు ఆయన కలగనివ్వడని వాగ్దానం ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఎప్పుడైతే నేను శోధింపబడుతున్నానో దాన్ని నేను ఆనందంగా ఎందుకు ఎంచుకోవాలంటే, ఈ పరీక్ష, ఈ శోధన కనుక నేను జయిస్తే నాకు వచ్చే లాభం ఏంటి? నేను మహిమ నుండి అధిక మహిమ, ఒక మెట్టు పైకి ఎక్కేస్తా. మళ్ళా ఇదే శోధన నేను ఎదుర్కొన్నప్పుడు దీన్ని నేను సునాయాసంగా జయించగలను. ఎందుకంటే ఆల్రెడీ ఈ పరీక్ష పాస్ అయిపోయాను. నేను మళ్ళీ ఆ పరీక్ష పాస్ అవుతాను. అలాగే పేతురు అదే ఆనందాన్ని, పేతురు ఏమంటున్నాడు? నా జీవితం నేను అనుభవించిన దానిని చెప్పన అసఖ్యము, మహిమాయుక్తమైన సంతోషం. ఇందాక అన్నట్టు క్రైస్తవ జీవితం పూలబాట మాత్రం కాదు, సుఖ సంతోషాలు కాదు. నో, అబ్సల్యూట్లీ నాట్. ఎందుకు కావు? దానికి రుజువు ఏంటి? అయితే దేవుడు ఎందుకు? ఈ లోకంలో మనకి సుఖం లేకపోతే, సంతోషం లేకపోతే దేవుడు ఎందుకు అంటే, నీ సుఖం సంతోషం ఎందులో ఉండాలి? నువ్వు క్రైస్తవుడు అయినందుకు అయి ఉండాలి. ఈ సుఖం సంతోషం ఎందుకు అయి ఉండాలి? జనులు మిమ్మల్ని నిందించి, దూషించి, మీ మీద అబద్ధ మాటలు పలుకున్నప్పుడల్లా, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం. క్రైస్తవ జీవితంలో సంతోషం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సంతోషము నీకు అక్కర్లేదు అనుకుంటే మానుకోవచ్చు, వదిలేసుకోవచ్చు, మినహాయి చేసుకోవచ్చు, పర్వాలేదు, బలవంతమేమీ లేదు. వద్దు, నాకు ఇలాంటి క్రైస్తవ సంతోషం నాకు వద్దు, నా లోకంలో ఉండే సంతోషం కావాలంటే నువ్వు మందిరానికి రావక్కలా, నువ్వు దేవుని నమ్ముకోక్కలా. అన్నింటిలాగుంటే ఆ సంతోషాలన్నీ నీకు ఉంటాయి. లోకంలో ఉండే సంతోషాలు కావాలంటే నువ్వు మందిరానికి రావక్కలా, ఈ దేవుని దగ్గరికి రావక్కలా. నీకు లోకంలో ఉండే అన్ని సంతోషాలు ఉంటాయి. కానీ మందిరం దగ్గరికి వచ్చి, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నాకు లోకంలో ఉండే సంతోషాలు కావాలంటే దొరకకూడదు. దేవుని ఉండే సంతోషం ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 5. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డమాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎందుకు ధన్యులు? సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగిన వారు పూర్వమందున్న ప్రవక్తలను హింసించి, ఇంతకు ముందర ఉన్న దేవుడి కొరకు నిలబడిన క్రైస్తవులు కూడా అలాగే హింసించారు, వాళ్ళు కూడా అలాగే శోధింపబడ్డారు. కనుక మీకే కష్టాలు వస్తాయి, మీకే బాధలు వస్తాయి, మీకే నిందలు వస్తాయని మీరు అనుకోవద్దు. అది అలాంటి అనుభూతిలో నువ్వు వచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఇది నీ సంతోషానికి కారణమై ఉండాలి. ఏది? జనులు నిన్ను నిందించాలా,
నిన్ను దూషించాలా, నీ మీద అబద్ధ మాటలు పలకాలా, నీ మీద చెడ్డ మాటలు పలకాలా, నీ సాక్ష్యాన్ని తారుమారు చేయాలి. ఇందును బట్టి నువ్వు సంతోషించు. క్రీస్తు కొరకు నిలబడినందుకు నువ్వు సంతోషించు. అలాగ నువ్వు నిలబడితే అప్పుడేమవుతుంది? అప్పుడు నువ్వు లోకానికి ఉప్పు అవుతావు, అప్పుడు నువ్వు లోకానికి వెలుగు అవుతావు. ఇవేమీ లేకుండా నేను లోకానికి ఉప్పును లేక నేను లోకానికి వెలుగునంటే కుదరదు. ఇలాంటివి వచ్చినప్పుడు నువ్వు దానికి ఎదురాడినా సరే, ఈ పరిస్థితి నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్నప్పుడు దీన్ని నువ్వు ఎదురాడినా సరే నీలో నిస్సారమైపోదు, ఉప్పు నిస్సారమైపోదు. దేవుడు ఈ జీవితంలో నేను సిద్ధపరిచాడు. ఎస్, సరే, ఈ అనుభూతిలోకి ఎప్పుడు వస్తావు నువ్వు? నీకు పైన ఉన్న లక్షణాలన్నీ నీ ఎక్కడది? ఆత్మ విషయమై దీనులై ఉండాలి, దుఃఖించు వారితో దుఃఖించాలి, సాత్వికులై ఉండాలి, నీతి కొరకు ఆకుల తప్పులు కలిగి ఉండాలి, కనికరం కలివాడై ఉండాలి, హృదయ శుద్ధి ఉండాలి, సమాధానపరచు గుణం ఉండాలి, నీతి నిమిత్తం హింసింపబడాలి. ఈ గుణాలు నీకు ఉంటే అప్పుడు నీకు వచ్చే బహుమానం ఏంటి? జనము నిన్ను దూషిస్తారు, నిన్ను నిందిస్తారు, నీ మీద అబద్ధమాట. ఇదేంటి ప్రభువా, నువ్వు చెప్పినవే కదా పైన అన్నింటినీ నేను అభ్యాసం చేసుకుని సంపాదించుకున్నాను ఆ సాక్ష్యాన్ని. దాని బదులు ఇప్పుడు జనం నన్ను మెచ్చుకోవాలంట. నువ్వు అలా ఉన్నందుకు, నీతి కొరకు నువ్వు నిలబడినందుకు, నువ్వు దీనుడిగా ఉన్నందుకు, హృదయశుద్ధి గలవాడై ఉన్నందుకు ఇప్పుడు జనం ఏం చేస్తారంటే నీకు శాల్వాలు కప్పి సన్మానాలు చేయరు, నీకు శాల్వాలు కప్పి సన్మానాలు చేయరు. నో, ఏం చేస్తారంట? నిన్ను దూషించి, నిన్ను నిందించి, నీ మీద అబద్ధ మాటలన్నీ పలికి నిన్ను చిత్రహింసలు పెడతారు. ఇది నిన్నే కాదు, నీకంటే ముందు పూర్వము అనేకమైన ప్రవక్తలకు కూడా వాళ్ళు ఇలాగే చేశారు. కాబట్టి నేటి సమాజంలో కూడా అదే జరుగుతుంది. వాటన్నిటినీ కనుక నువ్వు తట్టుకుని, వాటన్నిటినీ కనుక నువ్వు ఎదుర్కొని, నేను ఎలాగైతే మౌనంగా ఉన్నాను అలాగ నువ్వు ఉంటే అప్పుడు నువ్వేమైపోతావు? ఈ లోకానికి ఉప్పుగా, ఈ లోకానికి వెలుగుగా. ఇప్పుడు మానవ నైజం ఏంటి? నింద వచ్చింది, దానికి పంచాయతీ కూర్చుంటాం. ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు, రుజువు ఏంటి, అక్కడ ఎవరున్నారు, ఎవరు విన్నారు? ఇది లోక పద్ధతి. క్రైస్తవులైన మన పద్ధతి ఏంటి? ఇది దేవుడు నాకు అనుమతించాడు, ఈ శోధన నేను తట్టుకోలేనంత శోధన ఇది కాదు, ప్రభువే ముందుగానే నన్ను చెప్పాడు, నన్ను హెచ్చరించాడు, హెచ్చరించి కూడా నాకు ఇది రాలేదు కనుక ఇప్పుడు మనం ధైర్యంగా నిలబడతాం. జరిగే మార్పు ఏంటి? మహిమ నుండి అది ఒక మెట్టు పైకి ఎక్కుతా, ఒక క్లాస్ పాస్ అయిపోతా, ఇంకో క్లాస్, దానికంటే ఇంకొంచెం కఠినమైన శోధన, అది పాస్ అయిపోయా, ఇంకో క్లాస్. ఎలాగైతే మన పిల్లలు ఒక్కొక్క తరగతి పైకి వెళ్తున్న కొద్దీ చదువు కూడా కఠినమైపోతూ ఉంటుందో, అలాగే మన శోధనలు కూడా కఠినంగా మారిపోతూ ఉంటాయి. కనుక రెండు విషయాలు ఈరోజు మనం నేర్చుకోవాలి: సహవాసము, సంతోషం. ఇవి రెండు విడతీయలేనివి. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీయులకి రాస్తూ 4:4 ఉన్నాడు, ఆనందించుడు, మళ్ళా చెప్పుతారు ఆనందించుడు. ఈ ఆనందం ఎలాంటి ఆనందం గురించి మాట్లాడుతున్నాడు? శ్రమలలో ఆనందం ఏంటి? ఎల్లప్పుడూ ఆనందం ఏంటి? జనం నిన్ను దూషించి హింసిస్తున్నప్పుడు ఆనందం ఏంటి? సంతోషం ఏంటి? ఇది అర్థం కాదు. సగటు విశ్వాసికి ఇది జీర్ణమే కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏడుపు వస్తుంది. ఆనందం ఎలా ఆనందించగలను నేను? ఎలా? అందుకే రెండు భాగాలు ఉన్నాయి. నీ జీవితాన్ని నువ్వు నీ భావాల్లో జీవించవచ్చు, నీ జీవితాన్ని నీ చిత్తంలో జీవించవచ్చు. రెండు. ఇప్పుడు భావాలనే మాటకు అర్థం ఏంటి? నా జీవితాన్ని నేను నా భావాల్లో జీవించడం అంటే ఏంటి? నా భావాల మీద నాకు కంట్రోల్ లేదు. ఇవాళ ఉదయాన్నే లేచాను, చాలా ఆనందంగా ఉంది నాకు, ఇది నా భావం.
కాబట్టి నేను ఈ రోజంతా సంతోషంగా ఉంటాను. కానీ ఒక గంట తర్వాత ఏదో ఒక విషయంలో నా కోపం వచ్చేసింది, నా ఆనందం పోయింది, నా సంతోషం అంతా పోయింది, ఇప్పుడు కోపంతో నిండిపోయింది. అరే ఇందాకటి వరకు సంతోషంగా ఉన్న ఇప్పుడేంటి మొహం మాడిపోయింది. కనుక వీటి మీద నా కంట్రోల్ లేదు. ఒకవేళ నేను నా భావాన్ని ఆధారం చేసుకుని జీవించాననుకో, గడికి నేను సంతోషంగా ఉంటా, గడికి కోపంగా ఉంటా, గడికి ఏడుస్తూ ఉంటా, గడికి ఎగిరి గంతులేస్తా. నా ప్రవర్తన చూసి జనం ఏమనుకుంటారు, వీడు మెంట్లోడు, ఏ టైంలో ఎలా ఉంటాడో వీడికి ఎదురు. కానీ చిత్తం అనేది నా కంట్రోల్లో ఉంది. నేను ఎలా ఉండాలి అది డిసైడ్ చేసేది నా కంట్రోల్లో ఉంది. కనుక నా భావము నన్ను కోపగించినట్టుగా రేకెత్తిస్తోంది. నేనే నిర్ణయించుకుంటా, నేను కోపడను. ఇది నా కంట్రోల్లో ఉంది. దీన్ని నేను కంట్రోల్ చేసుకుంటా. అప్పుడు నా జీవితం ఎల్లప్పుడూ ఒక్కలాగే ఉంటుంది. ఎల్లప్పుడూ ఆనందంగా ఎలా ఉండాలి నేను డిసైడ్ చేస్తాను. అది నేను ఎప్పుడూ ఆనందంగా ఉంటా. చిన్న చిన్న వాటిని నేను పట్టించుకోను, నేను హ్యాపీగా ఉంటాను. కనుక మనము ఈ విషయాన్ని బాగా కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. ఇది వాక్యంలో చదివేంత వరకు ఒక ఎత్తు. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. మనము వాక్యం ఇప్పుడు నేను వర్తమానం చెప్తున్నా, మీరు వింటున్నారు. ఈ వినేంత వరకు ఒక ఎత్తు. ఇప్పుడు విన్న మాటను బట్టి నిజంగా నీకు ఆ సంతోషము లేకపోతే ఇప్పుడు నువ్వేం చేస్తావు? లేని సంతోషాన్ని ఉన్నట్టుగా సృష్టించాల్సి వస్తుంది. నువ్వు సృష్టించుకున్న సంతోషం మళ్ళీ సంతోషం కాదు. యేసు ప్రభువు ఎల్లప్పుడూ ఆనందంగా ఉన్నాడు. అది యేసు ప్రభు సృష్టించుకోలే. ఎల్లప్పుడూ ఆనందంగా ఎలా ఉన్నాడు? అది స్వాభావికంగా వచ్చింది. ఆ సంతోషం స్వాభావికంగా వచ్చేసింది. లేకపోతే 30 వెండి నాణ్యాలకి అమ్మేసిన యూదా ఇస్కరియోతు వచ్చినప్పుడు చిరునవ్వుతో, నా చెలికాడ దా, నువ్వు ఏ పని మీద వచ్చావో ఆ పని కానీ అని ఎలా చెప్పగలడు? ఎలా చెప్పగలడు చెప్పండి? అదే ప్లేస్లో నువ్వుంటే, ఆ యేసుక్రీస్తు ప్రభు స్థానంలోనే అని నువ్వుంటే నువ్వేమందు? నీకు తెలుసు నిన్ను 30 వెండి నాణ్యాలకి అమ్మేసిన వాడు ఎవడో నీకు తెలుసు. వాడు వచ్చాడు ఇప్పుడు ముద్దు పెట్టి నిన్ను ఇగో వీడే అని నిన్ను పట్టించేవాడు కూడా అతడే నీ ఎదుర్కొన్నా ఉన్నాడని సంగతి నీకు తెలుసు. ఇప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? నువ్వు ఎన్ని మాట్లాడతావు? అని ప్రభు చిరునవ్వుతో నా చెలికాడాన్ని ఎలా పిలవగలిగాడు అంటే, ప్రభు తన చిత్తాన్ని నిర్ణయించుకున్నాడు. నేను కోపగించను, నేను బాధపడను. తండ్రి నన్ను సిద్ధపరిచేశాడు ఈ పనికి. తండ్రి నన్ను ముందుగానే సిద్ధపరిచాడు ఈ పనికి. కనుక నేను బాధపడను, నేను ఎదురు చూస్తాను. అందుకే నా చెలికాడ నువ్వు ఏ పని మీద వచ్చావో ఆ పని కానీ. మనకి ఎంత కష్టం కదా. ఎందుకు కష్టం అంటే, ఇప్పుడు లేని సంతోషాన్ని ఉన్నట్టుగా నేను ఉత్పత్తి చేయాల్సి వస్తుంది, నేను తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రభు దగ్గర ఎలా ఉంది, మన దగ్గర ఎందుకు లేదు? ఇప్పుడు చెప్పండి. ప్రభు ఎల్లప్పుడూ ఆనందంగా ఎలా ఉండగలిగాడు? నువ్వు నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఎందుకు ఉండలేకపోతావు? ఎందుకు? ప్రభు ఎల్లప్పుడూ తండ్రితో అన్యోన్య సహవాసం, సామాన్య సహవాసం కాదు, అన్యోన్య సహవాసం. ఆ తండ్రితో అన్యోన్య సహవాసం గలవాడై ఉన్నాడు కనుకనే ఎల్లప్పుడూ ఆనందంగా ఉన్నాడు. ఏ ఒక విషయం, ఆయన మీద ఒక నింద, ఆయన మీద ఒక నేరం ఆయన్ని రంగుతీయలేకపోయింది. ఎందుకు రంగుతీయలేకపోయిందంటే, ఆ పడోకమందున్న తండ్రితో అన్యోన్య సహవాసం. అన్యోన్య సహవాసం అంటే భార్యాభర్తలు ఎంత దగ్గరగా ఉంటారో దానికంటే దగ్గరగా తండ్రితో సహవాసం చేశారు. అందుకని భూమి మీద ఎన్ని శ్రమలైనా సరే సంతోషంగా ఎదుర్కొన్నాడు, ఎక్కడ కలవరపడ్డా. ఆయన శిష్యులందరూ కూడా అదే బాటలో నడుచుకున్నారు. అందుకని చెరసాలలో వేసినప్పుడు పేతురు ఏం చేశాడు? కీర్తనలు పాడాడు. ఎలా కీర్తనలు పాడతారండి? నిన్ను నన్ను చెరసాలలో పడేస్తే మనం ఏం చేస్తాం? ఎవడొచ్చాడు మనవాడు? ఎవరైనా బెయిల్ కోసం తిరిగాడా లేదా?
బుజ్జి గారికి చెప్పారా లేదా, వాసు గారికి చెప్పారా లేదా, నాకు బెయిల్ ఇచ్చి విడిపిస్తారా విడిపించరా, ఇంకెంతకాలం నేను ఇక్కడ ఉండాలి. కానీ ఆ పేదలు చూస్తే ఒక చిన్న ఇంటికి ఉంటే ఆ ఇంటికి తల కింద పెట్టుకున్నాడు, దాని మీద తల వాల్చుకున్నాడు, కీర్తనలు పాడుతున్నాడు, దేవుని కీర్తిస్తున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు. ఒక చింత లేదు, ఒక బాధ లేదు. ఇంతకీ దేనికి జైల్లో వేశారు? ప్రభు క్రీస్తుని గూర్చిన సువార్త ప్రకటించినందుకు జైల్లో వేశారు. ఇంకా బాప్తిసం ఇచ్చి యోహానైనా కంగారు పడ్డాడు, కానీ పేతురు కంగారు పడ్డాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే కీర్తనకారులు ఇవాళ ఉదయం పెడతాడు, మనము రుచి చూచి ఎరిగితిమి. 55వ కీర్తనకారుడు, మీరు రుచి చూచి ప్రభు మంచివాడని తెలుసుకునేది రాస్తాడు. ఎవరైతే ప్రభు సహవాసాన్ని రుచి చూశారో అసలు నిజమైన ఆనందం ఏంటిదో వాళ్ళకి మాత్రమే తెలుసు, అందరికీ తెలియదు. సహవాసాన్ని, సంతోషాన్ని, ఇవి రెండింటిని విడతీయలేవు. నాకు సంతోషం లేదు కానీ ప్రభువుని నమ్ముకున్నానంటే అబద్ధం. నేను ప్రభువుని నమ్ముకున్నాను కానీ నాకు సంతోషం లేదు అన్నా అబద్ధమే. దానికి నిలువైన నిదర్శనం ప్రభువే. ప్రభు తండ్రితో సహవాసంలో ఉన్నాడు కనుక ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాడు. కనుక ఎవరైతే ప్రభువుతో నిత్యమైన సహవాసంలో ఉన్నారో, రుచి చూసి తెలుసుకున్నారో, వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. వాళ్ళ జీవితంలో వాళ్ళ పరిస్థితులు వాడిని కదల్చలేదు. అబ్సల్యూట్లీ నో. కనుక ప్రభుతో సంతోషకరమైన సహవాసము యేసుక్రీస్తు ప్రభుతో, ఆయన శరీరం అన్న సంఘముతో, ఇవి రెండు జ్ఞాపకం ఉండించుకోండి. ఒకవేళ మీరు ప్రభుత్వం సంతోషకరమైన సహవాసంలో ఉన్నారంటే సంఘముతో కూడా సంతోషకరమైన సహవాసంలో ఉంటారు. ఒకవేళ మీరు ప్రభుత్వం సంతోషకరమైన సహవాసంలో లేరంటే సంఘముతో కూడా సంతోషకరమైన సహవాసంలో ఉండరు. ఎందుకంటే ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఏమై ఉన్నాడో ఇప్పుడు సంఘము ఆయన శరీరముగా ఆయన్ని దర్శిస్తుంది. కనుక ప్రభు అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు సంఘం కూడా అదే అనుభవంలో ఉండాలి. ఇది నియమం. మీకు కొన్ని మాటలు చూపిస్తా. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 98వ పేజీ. యోహాను సువార్త 17వ అధ్యాయం 98వ పేజీ 13వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 13వ వచనం. ఇప్పుడు నేను మీ వద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు. చాలు. ఇప్పుడు ఈ వచనము చదివిన వచనాన్ని మనం ఒకవేళ ఈ వచనపు వెలుగులో మనం చూస్తే మనకి ఏమని అర్థమవుతుంది? యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నన్ను ఒక సంతోషకరమైన వ్యక్తిగా మార్చడానికి వచ్చాడు. టు మేక్ మీ ఎ జాయ్ఫుల్ పర్సన్. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, ఒకవేళ నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే ఈ భూమి మీద నువ్వు ఎలా ఉండాలి? ఒక సంతోషకరమైన వ్యక్తిగా ఉండాలి. ఎందుకు? ఆ సంతోషాన్ని నిత్యము నీలో నిలుచుండులాగున యేసుక్రీస్తు ప్రభు చేస్తున్నాడు కనుక. మళ్ళా చదవండి ఆ మాట, 13వ వచనం. ఇప్పుడు నేను మీ వద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు. కనుక ప్రభు ఒకవాడు ఈ లోకానికి వచ్చాడు, ప్రభు నన్ను పేరు పెట్టి పిలిచాడు, ప్రభు నన్ను రక్షించుకున్నాడంటే దేని కొరకు రక్షించుకున్నాడు? నన్ను ఒక సంతోషకరమైన వ్యక్తిగా మార్చడానికి. అన్యులు వారి సంపాదనను బట్టి, సమాజంలో వారికి ఉన్న హోదాను బట్టి, వారి ఆర్థిక అభివృద్ధిని బట్టి, వారి కట్టుకున్న విలాసవంతమైన గృహాలను బట్టి సంతోషించేవాడుగా ఉంటారే కానీ క్రైస్తవుడు తాను నమ్ముకున్న దేవునిని బట్టి,
దేవుడు తన జీవితంలో అనుమతించు శోధన పరీక్షలను బట్టి, తాను ఎదుర్కొంటున్న నిందలు శ్రమలను బట్టి సంతోషంగా ఉంటాడు. ఇది తేడా, ఇది వ్యత్యాసం, ఇది వ్యత్యాసం. అందుకని దేవుని నమ్ముకుంటే నా కష్టాలన్నీ పోతాయి అనుకోవడం మూర్ఖత్వం. ఇది రాంగ్, చాలా తప్పు. నాకే బాధలు ఉండకూడదు, నాకే కష్టాలు ఉండకూడదు, నాకే రోగాలు ఉండకూడదు అంటే నువ్వు రాంగ్ అడ్రస్కి వచ్చావు, నువ్వు తప్పుడు అడ్రస్కి వచ్చావు. ప్రభు వీటిని అనుమతిస్తాడు మన జీవితంలో. ఎందుకు? వీటిని బట్టి మనం సంతోషించడానికి. ఒకవేళ నిజంగా విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమై ఉండట అసాధ్యం. ఆయన ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుగు వారికి ఫలం దయచేవాడని నమ్మబడిన కదా, నాకు ఫలం దయచేస్తాడు. నేను నమ్ముతున్నాను. ఏ ఫలము? ఈ వ్యాధి నేను ఎదుర్కొంటున్నందుకు నాకు ఒక ఫలం ఉంది, ఈ సోదరులు నేను ఎదుర్కొంటున్నందుకు నాకు ఒక ఫలం ఉంది. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు, నేను విశ్వసించిన దేవుడు ఉన్నాడు. ఆయన నిన్ను వెతుకు వారికి ఫలం దయచేస్తాడు. కనుక ఇప్పుడు పరిస్థితిని చూసి నేను కృంగిపోను, ఆయన నాకు ఫలం దయచేస్తాడనే మాటను బట్టి నేను సంతోషిస్తాను. కనుక సంతోషము, సహవాసం ఇవి రెండు విడతీయడానికి లేవు. నీ జీవితంలో సంతోషం ఉందా, నువ్వు ప్రభుతో సహవాసంలో ఉన్నట్టే. నీ జీవితంలో సహవాసం ఉందా, నీ జీవితంలో సంతోషం ఉన్నట్టే. వెతుక్కో. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 2 పేజీలు వెనక్కి తిరిగేయండి. ఒక పేజీ 96వ పేజీ 11వ వచనం. మీ యందు నా సంతోషం ఉండవలెనని, జాగ్రత్తగా చూడండి, మీ యందు నా సంతోషం ఉండవలెనని, మీ సంతోషం పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెబుతున్నాను. చూసారా? ప్రభువు మాటలు ఎందుకు చెప్తున్నాడు? ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు? నా సంతోషము మీ యందు ఉండాలని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని. జాగ్రత్తగా అందరూ పైకి చూడండి ఒక్కసారి. ఈ మాట చెప్తానండి, బాధపడదు. ఎవరు, ఎంతమంది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని నిజంగా తెలుసుకున్నారు? ఈయన నా ప్రభువు, ఈయనతో సహవాసంలో నాకు ఇలా ఉంటుంది అని వాక్యానుసారముగా తెలుసుకున్న వారై ఉంటారో రాసి పెట్టుకోండి. అలాంటి అనుభూతిలో ఉన్నవారు తమ మిగిలిన జీవితానికి సరిపడేనంత ఆనందాన్ని సమకూర్చుకుంటారు. ఆల్రెడీ ఏ రోజు ఆ రోజు ఇచ్చేది కాదని. నో, నేను నా ప్రభువుని కనుక మనస వాచ కర్మణ ఎరిగి ఉంటే నా జీవిత కాలం అంతా సరిపడినంత ఆనందాన్ని నేను సమకూర్చుకుంటాను. నేను ఏ ఒక్క రోజు కృంగిపోయిన పరిస్థితి నాకు రాదు, ఏ ఒక్క రోజు ఏడుస్తూ కూర్చున్న పరిస్థితి నాకు రాదు. ఐ విల్ ఆల్వేస్ బీ హ్యాపీ. ఫిలిప్పి 4:4 ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాను. ఇవాళ ఒకలాగా రేపు ఒకరు. నో, నేను అనేక సార్లు గమనించాను నా సేవా జీవితంలో. ఎన్నోసార్లు నేను సేవకు వచ్చిన కొత్తల్లో తిరుపతిలో ఒక పెద్ద సేవకుడి దగ్గర ఉన్నా. ఆ పెద్ద సేవకుడి దగ్గర నేను దాదాపు 3 నెలలు 6 నెలలు, నాకు సరిగ్గా గుర్తులేదు ఎన్ని నెలలు ఉన్నాను. అన్ని నెలలు నా ట్రైనింగ్ ఏంటి తెలుసా? పొద్దున్నే లేవడం, ఆదివారం వస్తే చాలు పొద్దున్నే లేవడం. పెద్ద మందిరం, చాలా పెద్ద మందిరం. ఆ మందిరంలో దాదాపు 14 టాయిలెట్లు ఉన్నాయి. ఆడవాళ్ళకి 7, మగవాళ్ళకి 7. పొద్దున్నే లేచేది 5:30కి, ఫినాయిల్ డబ్బా పట్టుకునేది, బకెట్టు చీపురు పట్టుకునేది, అన్ని టాయిలెట్లు కడగడం.
ప్రతి ఆదివారం 6 నెలల వరకు ఇదే నా ట్రైనింగ్. ఇది నా ట్రైనింగ్. దేవుడు నన్ను అలా సిద్ధపరచడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అక్కడ 2 పరిస్థితులు ఉన్నాయి. ఒకటి, ఇదేంటి నేను సేవకు వచ్చిన తర్వాత నాకు ఎవరైనా వాక్యంలో ట్రైనింగ్ ఇవ్వాలి కానీ పాకెట్లు కడగమంటారేంటి, లెటర్లు కడగమంటున్నారేంటి, లెటర్లు కడిగితే నాకు వాక్యం ఏమొస్తుంది, రేపు నేను వాక్యం ఎలా బోధిస్తా అనుకునేవాడిని. నాకు వాక్యం గురించి ఎవరు ట్రైనింగ్ ఇవ్వలే. కానీ 6 నెలలు ఇదే పని, ప్రతి ఆదివారం, ప్రతిరోజు. ఖాళీ సమయం ఉండేది కాదు. ఎక్కడైనా ఖాళీగా కూర్చున్నామా ప్రార్థన చేయమన్నాడు. ఇగో ఒక పుస్తకం, ఒక కాగితం ఇచ్చేసి ఆ కాగితం మీద అంశాలు రాసేసి దీని గురించి మీరు ప్రార్థన చేయండి అంతే. కూర్చోవడం, ప్రార్థన చేయడం. అందుకు ఈ రోజు కూడా నేను ఒకవేళ టాయిలెట్ కడగాలంటే నాకు ఇబ్బంది ఉండదు. దాంట్లో నాకు ఆనందం ఉంది. మరి పరిశుద్ధ దేవుడు మనని తన పని చేసి, ఏ పరిచర్య అది ముఖ్యం కాదు. నువ్వు చేసే పరిచర్య నీకు ఆనందం ఉందా లేదో అది మాత్రం చూస్తాడు. అది చిన్న పని పెద్ద పని ఉండదు. దాన్ని నువ్వు ఎలా చేస్తున్నావు? ఆనందంగా చేస్తున్నావా, సణుక్కుంటూ చేస్తున్నావా, గొడుక్కుంటూ చేస్తున్నావా? ప్రతి వారం నేనే చేయాలా? ఇంకా ఇంతమంది ఉన్నారు కదా విశ్వాసులు, 300 మంది 400 మంది విశ్వాసులు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు చేయరు? వాళ్ళు చేయాలి కదా, నేను సేవకులం కదా. ఎన్ని ఆలోచనలు, ఎన్ని తలంపులు. అది ప్రభువు అనుమతించాడు ఆ పరిస్థితి, ఆ పాఠం నేర్చుకోవడానికి. వాళ్ళు ముఖ్యం కాదు. నీకు వాళ్ళు ముఖ్యమా, నేను చెప్పిన పని ముఖ్యమా? నువ్వు డిసైడ్ చేసుకో. నీకు ఎలాంటి సంతోషం కావాలి. అండ్ ఐ యూస్ టు బి వెరీ హ్యాపీ. ఆ పని చేయట్లో నాకు చాలా సంతోషం వేసేది. కనుక మనము ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి. నిజంగా నేను ప్రభువుని తెలుసుకున్న వాడినైతే నా మిగిలిన జీవితం అంతా సరిపడేంత ఆనందాన్ని నేను సమకూర్చేసుకున్నట్టే. నేను ఒక్కరోజు కూడా మూడ్ ఆఫ్ ఉంది, నా మనసు బాలే, నా టైం బాలే, నా జాతకం బాలే, ఈ పదాలకి నా జీవితంలో విలువ ఉండదు, నా డిక్షనరీలో ఉండదు. నో, ఐ విల్ ఆల్వేస్ బీ హ్యాపీ. అన్యుల మధ్యలో ఉన్నా కూడా నేను సంతోషంగానే ఉంటా, విశ్వాసం మధ్యలో ఉన్నా సంతోషంగా ఉంటా, నా ఇంట్లో ఉన్నా నేను హ్యాపీగానే ఉంటా. ఎందుకంటే అది నేను ఎంచుకున్న మార్గం. అదే సమయంలో నా తోటి సహోదరులు ఉన్నారు, తోటి సేవకులు ఉన్నారు. ఆ పెద్ద సేవకుడు ఒక్కొక్కసారి, సేవకురాలు ఒక్కొక్కసారి వచ్చలేదు. ఏంటి, రక్షణానందం కోల్పోయినట్టుంది నీ మొహం అనేది. అసలు రక్షణానందమే కోల్పోయినట్టుందనే మాట ఎంత తీవ్రమైన మాట తెలుసా? అంటే నీ రక్షణ కోల్పోయినట్టుంది నీ ఫేసు అని. రక్షింపబడిన ప్రతి విశ్వాసి ముఖము జీవంతో ఉట్టిపడుతూ ఉండాలి. నువ్వు నిజమైన దైవికమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే నీ ముఖం తేజరిల్లుతూ ఉంటుంది. నేను చూసిన వాడు సంతోషపడతాడు. ఆ మాట ఎప్పుడు నేను వినలే. ఆ సేవకురాలది ఏంటి, రక్షణాలను కోల్పోయినట్టుంది నీ మొహం. మన జీవితంలో ఎప్పుడు ఆ మాట మనకి వినపడకూడదు. మన ఫేస్ రక్షణాలతో కోల్పోయినట్టు ఉండకూడదు. అది ఎప్పుడు ఉంటుందంటే, ఎప్పుడు నేను లోకాన్ని ఆధారం చేసుకుంటాను. నా ప్రభుని నేను తెలుసుకున్న వాడినైతే మరణ పర్యంతము నాకు సరిపడాలంత ఆనందాన్ని నేను సమకూర్చుకోవడమే కాదు, నా సాంగత్యంలోకి వచ్చిన వాళ్ళందరికీ అదే ఆనందాన్ని అనుభూతి కల్పించే స్థితిలో నేను ఉన్నాను. ఎందుకంటే నేను లోకానికి ఏమై ఉన్నాను? ఉప్పును వెలుగునై ఉన్నాను. కానీ ఎలా తెలుస్తుంది?
ఈ అనుభవం నాకు ఉంది అని ఎలా తెలుస్తుంది? 16వ అధ్యాయం, యువతల పక్క పేజీ చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం. దానికి ప్రూఫ్. నువ్వు ఆనందాన్ని ఆనందిస్తున్నావా లేదా, దైవికమైన ఆనందాన్ని ఆనందిస్తున్నావా లేదా అనే దానికి రుజువు ఏంటి, ఎలా తెలుస్తుంది? 16వ అధ్యాయం 23, 24 వచనం. 23వ వచనం చూడండి ఫస్ట్. ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు, దిస్ ఇస్ ద ప్రూఫ్. ఇది ప్రూఫ్. ఒకవేళ నీ సంతోషం పరిపూర్ణమైందనుకో, నువ్వు అడిగింది దేవుడికి ఇచ్చినట్టు. ఇది రుజువు. ఒకవేళ నీ సంతోషం పరిపూర్ణమైపోయిందనుకో, నువ్వు అడిగింది నీకు ఇచ్చినట్టే. దిస్ ఇస్ ద ప్రూఫ్. కానీ ఒకవేళ నా జీవితంలో ఆ సంతోషం లేదు అంటే, ఇంతవరకు అసలు నేనేమీ అడగలా. అండ్ నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండట్లే. ఇవాళ నేను సంతోషంగా ఉన్నా, రేపు దేని గురించో ఏడుస్తున్నా, ఎల్లుండి దేని గురించో బాధపడుతున్నా, అవతల ఎల్లుండి దేని గురించో సడుపుకుంటున్నా, ఆ పై దినం దేని గురించో. స్థిరత్వం లేదు నా జీవితంలో. ఆ రక్షణానందాన్ని నేను ఎల్లప్పుడూ ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుని, నువ్వు బాప్తిసం తీసుకున్న రోజు ఎందుకంత ఆనందంగా ఉన్నావు? ఈరోజు ఆనందం నిజంగా నీలో ఉందా? అదే ఆనందాన్ని నువ్వు అనుభూతి నీకు కలుగుతుందా? ఆ రోజు ఎంత పరుగులతో దేవుని మందిరానికి వచ్చావు, ఈరోజు అదే పరుగులు ఉన్నాయా? అదే ఆసక్తి ఉందా? అన్న చెప్పినట్టు, ఎక్కడ 2-3 నామలు కూడి ఉందో వారి మధ్య నేను ఉంటానన్నాడు. నా ప్రభు నా కోసం ఎదురు చూస్తున్నాడు, నేను పరుగులెత్తాలి. అరే, నా ప్రియుడు నా కోసం ఎదురు చూస్తున్నప్పుడు నేను ఎలా ఉండగలనండి? నెమ్మదిగా, కుదురుగా, నీరసంగా ఈడ్చుకుంటూ నేను ఎలా వస్తానండి? నేను ఎవరి దగ్గరికి వెళ్తున్నా? నా ప్రియుడి దగ్గరికి వెళ్తున్నానా, లేకపోతే నా శత్రువు దగ్గరికి వెళ్తున్నానా? ఎలా ఉంటుంది లైఫ్? ఒక్కసారి ఆలోచించాలి. మనమే ప్రశ్నించుకోవాలి. నా విశ్వాసం ఏ స్థాయిలో ఉంది? నామకాలు పై స్థాయిలోనా, కేవలం కంటికి కనిపించేటట్టు, లేకపోతే ఆయన ప్రేమయందు వేర్లు లోతుగా వేరు పారిన స్థితిలో ఉందా? ఎలా? నువ్వు అడిగింది నీకు దొరికిందంటే నీ సంతోషం పరిపూర్ణం. ఇది లేఖనం చెప్తుంది, నేను చెప్పట్లా. యోహాను సువార్త 16వ అధ్యాయం 23-24 వచనాలు అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఇది ప్రూఫ్. నువ్వు ప్రార్థనలో అడిగింది నీకు దొరికిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే, నీ సంతోషం పరిపూర్ణమవుతుంది. అలా పరిపూర్ణం కాలేదు అంటే నువ్వు అడిగింది నీలో అర్థం. వెంటనే దాన్ని మనం ఏం వదిలేసేస్తున్నాం? ఈ దేవుని చిత్తం కాదేమో. కనుక మనము శిష్యుల జీవితం ఎలా ఉంది? అసలు శిష్యులు ఎలా ఉండేవారు? సరే, ఇప్పుడైతే మనం ఇవన్నీ ధ్యానిస్తున్నాం, లేఖనంలో ఇలా రాస్తాం. అసలు శిష్యులు ఉన్న ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు శిష్యులు ఎలా ఉండేవారు? వాళ్ళు కూడా ఇదే అనుభూత? ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేవారా, లేకపోతే మనలాగే కూడా పోలీసు అనుకుని ఉండేవారా? అసలు శిష్యులు ఎలా ఉండేవారు? రైట్. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 116వ పేజీకి రండి. 52వ వచనం, ఆఖరి వచనం. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఇది ఇంగ్లీష్లో ఎలా ఉంది తెలుసా? ఇంగ్లీష్లో ఎలా వస్తుంది తెలుసా? అయితే శిష్యులు నిత్యము, ఇంగ్లీష్లో ఎలా ఉంది? ద డిసైపుల్స్ కంటిన్యూస్లీ అంటే ఎడతెగక నిత్యము ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండుతూ ఉన్నారు. కనుక ప్రభుత్వ సహవాసము, సంతోషము, ఇవి రెండు
వేరు చెయ్యలేనివి. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, అందుకని క్రీస్తు శిష్యులు, ప్రభు శిష్యులు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతో పాటు ఆ దేవుని ఆనందాన్ని కూడా తీసుకెళ్ళారు. 15వ అధ్యాయం అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 3వ వచనం చూడండి. వారు సంఘము వలన నాకైతే రోమాన్ని దిక్కపరుచుకుంటాయండి లేఖనాలు పట్టి చదివితే. ఆఖరి మాట చదువు, సహోదరులందరినీ మహాసంతోషమును కలుగజేశారు. నువ్వు నిజమైన శిష్యుడు అయితే నువ్వు సంఘము కాదు కదా, అందరికీ మహాసంతోషాన్ని కలుగజేసే అనుభవంలో ఉండాలి నువ్వు. అది ఎంతవరకు రాదు? ఎంతవరకు సహవాసంలో ఉండవు. సహవాసం లేకపోతే సంతోషం ఉండదు, సంతోషం లేకపోతే సహవాసం ఉండదు. ఇవి రెండు విడతీయలేదు. ఒకవేళ నువ్వు సహవాసమును అంటున్నట్టుంటే సంతోషం కూడా నీకు అంటున్నట్టుంటుంది. ఒకవేళ సగం సహవాసంలో ఉండి సగం లోకంలో ఉంటే సగం సంతోషం ఇక్కడ, సగం సంతోషం అక్కడ. అసలు పూర్తిగా లోకంలో ఉంటే అసలు దేవుడి సంతోషంతో నీకు సంబంధం లేదు, లోక సంబంధమైన సంతోషం నీకు కావాల్సినంత వస్తుంది. అది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. నీకు ఎలాంటి సంతోషం కావాలి, ఎలాంటి సహవాసం కావాలో అది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఏమండి? కనుక ఈ ప్రభువు శిష్యులు ఎక్కడెక్కడికి వెళ్ళారో వాళ్ళతో పాటు వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట తన సహోదరులు ఏం చేశారు? మహా సంతోషం కలుగజేశారు వాళ్ళు. ఇది నిజమైన శిష్యుల యొక్క గుర్తింపు. అన్నొచ్చాడంటే ఎంత సంతోషం, ఎంత ఆనందం. అన్ని దేవుని మాటలు చెప్పాలనుకుంటున్నారా? నాకు ఈ ఒక్క విషయం నాకు అర్థం కాదండి. నేను ఈ మధ్య పరిస్థితి గురించి పంచుకున్నాను చాలాసార్లు. ఎప్పుడైతే మనం వాక్యం చదువుతున్నామో, మనం ఎప్పుడైతే వాక్యాన్ని ఎదురు ప్రశ్న వేసామనుకో అప్పుడు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు. ప్రభువు చాలాసార్లు బేతనియాకి, యెరూషలేముకి వెళ్తా వచ్చారు. సరేనా? ఇప్పుడు అసలు ప్రభు ఎలా పనిచేస్తుంటాడు? ఒక ప్రశ్న. అసలు ప్రభువు కపెర్నహూములో ఒక ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడ ఉన్నాడు. 30 ఏళ్ల తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు. బెత్లెహేం నుంచి బయటకు వచ్చి కపెర్నహూము అనే గ్రామంలో ఉంటున్నాడు. కపెర్నహూము నుండి యెరూషలేముకి కాలినడక 3 రోజులు, 3 పగళ్ళు 3 రాత్రులు నడిస్తే యెరూషలేముకి చేరుకుంటాడు. యెరూషలేములో వాక్యము బోధించి మళ్ళా 3 రోజులు కాలినడకతో కపెర్నహూముకి వచ్చేవాడు. సరేనా? ఇప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ దినాలలో అసలు ప్రభు ఎలా ఉండుంటాడు, అసలు ఎలాగా ప్రభు ఎలా నడుచుంటాడు, ప్రభు ఎలా ప్రవర్తించుంటాడు, ఎలా ఉండుండొచ్చు? దేవాలయంలో కూర్చున్నప్పుడు వాక్యం బోధించాడు, అంతవరకు చదువు. అది లేఖనంలో రాస్తుంది. అది కళ్ళు మూసుకుంటే ఇలా కూర్చుని ఉంటాడు, ఇలా చుట్టూ శాస్త్రులు పరిశీలన చుట్టుముట్టి ఉంటారు. ఆయన వాక్యములో వాక్యపు చుట్ట అందరి దగ్గర ఉన్న మందిరంలో ఒక వాక్యపు చుట్ట ఉంది. ఆయన చుట్ట లేకుండానే అందులో ఇలా ఉందా లేదా చూసుకోండి మీరు అని తర్కించాడు. అంతవరకు సీన్ అర్థమైంది. దేవాలయం బయటకు వచ్చిన తర్వాత ఎంతోమంది అన్యులు ఆయన ఎదుర్కొని, యేసు మాకు ఈ సమస్య ఉంది, మాకు సహాయం చేసి ఉంటాడా, చేసి ఉండకూడదు, చేసుకుంటాడు. కొంతమంది ఎక్కడికి వెళ్తున్నావు, మీది ఏ ఊరు, ఏం తింటావు నువ్వు, నీకెవరు అన్నం పెట్టలేదా, ఇలా అడుగుంటారు. వాళ్ళతో ఏ సమాధానం చెప్పి ఉంటాడు? అసలు మాట్లాడుంటారా? వాళ్ళతో మాట్లాడుంటాడా? మాట్లాడ్డా లేదు. నేను యూదుడిని, మీరు అన్యులు, మీకు నాకు సంబంధం లేదు, ఇగో నేను మీకోసం ప్రార్థన చేయకూడదు అని ఉంటాడా?
మనం ఒక్కసారి వీటిని కాస్త లోతుగా ఆలోచించాలా. దేవుడు మనకు ఆ వివేచన ఇచ్చాడు. ఎలా ఉండొచ్చు? బట్ నేను చాలాసార్లు ఆలోచిస్తాను, అసలు ఎలా ఉంటాడు ప్రత్యేకంగా. నేను ఎవరిని అనుకుంటున్నాను? దేవుడు కుమారుడిని. నేను నా దగ్గర రాకూడదు, నేను ముట్టుకోకూడదు, అమ్మడు దూరంగా ఉండా, నేను నీకోసం ప్రార్థన చేయకూడదు. ఒక అన్నిరాలు వచ్చింది, యేసు నాకు నా ఇబ్బంది ఉందండి, పిల్లలు తినే రొట్లు కుక్కలకి వేస్తారా అన్నాడు. పిల్లలు తినే రొట్లు కుక్కలకి వేస్తారా? ఆమె ఏముంది, భోజనం బల్ల మీద కింద పడిన మొక్కలు కుక్కలే తింటాయి కదా బ్రహ్మా. ఫినిష్. అధీనత్వం నేడు దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా లేదండి. అందుకని ఆయన అంత ఆనందపడిపోయాడు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అసలు ప్రభువు ఎలా ఉండేవాడు? కనిపించిన ప్రతి వాటికి వాక్యమే బోధించుంటాడా? దేవుని మాటలు చెప్పుకుంటాడా? అందరికీ సువార్తనే చెప్పేసి ఉంటాడా? బెతస్దా అనే కోనేటి దగ్గరికి వెళ్ళాడు. అది రోగులందరూ ఏ కోనేటమ్మా అది? బెతస్దా అనే కోనేటి దగ్గరికి వెళ్ళాడు. వేలాది మంది రోగులు ఉన్నారు. అక్కడికి వెళ్ళి సువార్త చెప్పాడా? మరి ఇంతమంది రోగులు ఉన్నారు, అందరినీ స్వస్థపరిచే శక్తి ఉంది కదా, మరి అందరినీ ఎందుకు స్వస్థపరచలే? ఆ ఒక్కడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? మరి ఆ ఒక్కడి దగ్గరికి వెళ్ళిన వాడికి అసలు నీకు ఈ పరిస్థితి ఎలా ఉందో తెలుసా, నీ పాపంలో ఒప్పుకో, నీ రక్షణ ఇవన్నీ ఉన్నాయా? అవి లేవు. జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు, జక్కయ్యకి సువార్త చెప్పాడా? అసలు ఎలా ఉంటాడు ప్రభు? ఎలా ఉంటాడు? కొంచెం ఆలోచించాల్సిన పని, నిర్లోతుగా ఆలోచించాల్సిన పని. మన వివేచన ఉపయోగించుకోవాలి. నేను 100 సార్లు చెప్పాను, దేవుని ప్రజలు దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. వాళ్ళకి నియమాలు ఉండవు. కూడచ్చా కూడదా, మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనేది ఉండదు. వెళ్ళచ్చా వెళ్ళకూడదా అనేది ఉండదు. వెళ్ళను, మాట్లాడను, మాట్లాడతా, ఇవి ఉంటాయి. మాట్లాడచ్చా మా రూల్స్ ఉండవు. నో. ఎందుకంటే దేవుని ఆత్మ మనలో పనిచేస్తుంది. దేవుని ఆత్మ నాలో పనిచేస్తుంది. నా మనస్సాక్షి చచ్చిన స్థితిలో ఉంటే అప్పుడు నాకు రూల్స్ కావాలి. వెళ్ళచ్చా వెళ్ళకూడదా, కూర్చోవచ్చా కూర్చోకూడదా, మాట్లాడచ్చా మాట్లాడకూడదా, రూల్స్. ఇంక దెబ్బ తగిలిందనుకో, వెళ్ళి డాక్టర్ గారు కట్టు కట్టంగానే ఏమంటారు? అబ్బాయి మరి కుట్లేశారు, వేసిన గుళ్ళు అలాంటివి ఏం తినకూడదు, ఆకుకూరలు తిను, తర్వాత ఏంటి పత్యం చెయ్యాలి, నాకు చీప్ పట్టేస్తుంది. ఎందుకు? నీకు గాయం తగిలింది, నీకు కట్టారు, దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, దాన్ని నువ్వు పాటించాలి. నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే అక్కడ కుదరదు. కానీ ఇక్కడ అలా కాదు. దేవుని ఆత్మ నాలో ఉంది అంటే దేవుని మహిమకు వ్యతిరేకమైనవి నేనేమి చేయను. అండ్ దేవుని మహిమకు కీర్తి కలిగినట్లుగా ఉన్నప్పుడు ఎంతైనా సరే నేను చేసి తీరుతాను. దానికి ఎన్ని శ్రమలైనా పర్వాలి. ఇది ఆత్మ నడిపింది. చేయొచ్చా చేయకూడదని ఉండదు. ఇది మనం అందరం గ్రహించాలి. అర్థమైందా? కనుక మనం గమనించండి, ఈ సహవాసం అనేది ఎలా ఏర్పడుతుంది? సంతోషం అయితే మనం చూసాం. సహవాసం అనేది ఎలా ఏర్పడుతుంది? మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. ఇక చూడండి, సంతోషము సహవాసము రెండు విడతీయలేని నాణ్యానికి రెండు ముఖాలు అని ఎందుకు చెప్తున్నాము అంటే, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం
అందరూ తీసారా? మొదటి నుండి చదువుదాం. జీవవాక్యము గూర్చినది మేము ఏది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేస్తున్నాము. అపోస్తలుడు చెప్తున్నారు, వీళ్ళు దేవుని శిష్యులు మాట్లాడుతున్నారు. ఏమని? ఆది నుండి ఏమైతే ఉందో, ఆది నుండి ఏముంది? వాక్యం ఉంది. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండి, ఆ వాక్యమే దేవుడై ఉండి, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణగా మన మధ్య నివసించను. ఈ శిష్యులు అదే మాట చెప్తున్నారు. ఆది నుండి ఏది ఉందో దేన్ని మేము చూసామో దాని గురించి మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి చూచి ఇదిగో చూడండి, అర్థం చేసుకోండి. మాతో కూడా మాకు ఎలాగ సహవాసం ఏర్పడిందో అలాగే మీకు కూడా అలాంటి సహవాసం ఏర్పడాలని, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మీకు తెలియజేస్తున్నాము. అదిగో మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము అదిగో మన సంతోషం, మా సంతోషం కాదు, మన సంతోషం. ఇప్పుడు అర్థమైందా? సహవాసము సంతోషము రెండు నాణ్యానికి ఇరు ప్రక్కల, రెండు వైపు. ఇట్ కెనాట్ బి సపరేటెడ్. అవి వేరు చేయడానికి లేవు. నువ్వు సహవాసంలో ఉంటే అప్పుడు సంతోషం పరిపూర్ణమవుతుంది. నువ్వు సహవాసంలో లేకపోతే సంతోషం పరిపూర్ణం కాదు. ఇప్పుడు సహవాసంలో ఉండాలి అంటే ఏం చేయాలి? నేను ఎప్పుడు వాళ్ళు సహవాసంలో ఉండాలి అంటే ఏం చేయాలి? నేను ఏం చేస్తే నేను సహవాసంలో ఉంటా? చెప్పండి. ఏం చేస్తే యేసుక్రీస్తు ప్రభువుతో నేను నిత్యము సహవాసంలో ఉంటా? ఏం చేస్తే? త్వరగా ఏం చేస్తే సహవాసంలో ఉంటా? ఏం చేయమంటారు? ఏం చేయాలి? సహవాసము సంతోషము విడతీయలేనివి. ఓకే, అర్థమైంది. ఇప్పుడు నా సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే నేను సహవాసంలో ఉండాలి. ఏం చేస్తేనే ప్రభుత్వ సహవాసంలో ఉంటా? ఏం చేయాలి? 5వ వచనం, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమును ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రమూ లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధము ఆడుచు సత్యమును జరిగించుకుందుము. అయితే మనం సహవాసం ఒక్కటే సరిపోదు, అన్యోన్య సహవాసం ఉండాలి. అన్యోన్య సహవాసం అంటే మా ఇద్దరి మధ్యలో ఇసుక వేస్తే రాలని పరిస్థితి. ఆయన వెలుగులో నడిచిన ప్రకారం నేనును వెలుగులో నడిచిన ఎడల నాలో చీకటి ఉండద్దు. ఆయనలో చీకటి ఏమీ లేదు, నాలో కూడా చీకటి ఉండకూడదు. నేను వెలుగులో నడవాలి. నేను లోపల బయట అన్ని చోట్ల ఒకేలాగా ఉండాలి. నాలో దాపరికం ఉండదు. నేను వెలుగు, నా ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో స్పష్టంగా కనబడతాయి, ఎందుకంటే వెలుగులో ఉన్నా. చీకట్లో ఉన్నాను అనుకో, చింప చీకటి, ఎదుర్కొంటే ఎవరున్నారు నాకు కనపడట్లేదు, నా ఒంటి మీద గుడ్డలు ఉన్నాయో లేదో ఎవరికి కనపడదు, ఎవరింటి మీద గుడ్డలు ఉన్నాయో లేదో నాకు కూడా కనపడదు. అని వెలుగులో ఉంటే అంత స్పష్టం. వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం. ఎంత సింపుల్ చూడండి. ఆయన వెలుగులో నడిచి అన్నీ బాగా ఉన్నాయి. దేవుడు నమ్ముకున్నాను, కరెక్ట్, దేవుడు నమ్ముకున్నావు. కానీ దేవుడు వెలుగులో నడిచిన ప్రకారం నువ్వు నేను వెలుగులో నడుచుకుంటామా లేదా, అది ఇంపార్టెంట్. ఒకవేళ చీకటి ఉంటే సంతోషం ఉండదు, సంతోషం లేకపోతే సహవాసం ఉండదు.
నువ్వు ఎంతైనా నేను దేవుని నమ్ముకున్నానని చెప్పుకో. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడిని నేను నమ్ముకున్నానని చెప్పుకో. దివారాత్రులు బైబిల్ చదివేస్తానని చెప్పుకో. ఆన్లైన్ ప్రార్థనలు చేసేస్తానని చెప్పుకో. గొలుసు ప్రార్థన చేసేస్తానని చెప్పుకో. కానీ ప్రభుత్వం నీకు సహవాసం లేకపోతే సంతోషం లేదు, సంతోషం లేకపోతే సహవాసం లేదు. ఇవి రెండు లేకపోతే నువ్వు చీకట్లో ఉన్నట్టు. ఇవి నేను చెప్పట్లేదు, లేఖనాలు చెప్తున్నాను. అందుకనే పౌలు హెబ్రీయులకు రాస్తూ అన్నాడు, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా మనము కూడా సిలువుగా చిక్కులు పెట్టే పాపము నుండి తప్పించి అందులో ఒక మర్మం ఉంది. దశ మళ్ళీ రెండు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచ్చి 208వ పేజీ. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపములను విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించేవాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెడతాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి. ఎందుకు సిలువను సహించాడు? ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం ఏంటది? ఏంటి ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము? ఏంటి ప్రభు ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు సిలువ సహించాడు? సిలువ చాలా బాధాకరమైన అనుభవం, కానీ దాన్ని సంతోషంగా సహించాడు. ఏంటి ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం ఏంటి? మీ ఇద్దరిని దేవుడు జతపరిచినప్పుడు ఆయన ఒక ఆనందం కలిగింది. ఆ ఆనందము నిత్యము నిలిచి ఉండాలని ఆయన సిలువను సహించాడు. ఎప్పుడైతే మీరిద్దరూ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకరినొకరు గర్చేసుకుంటున్నారు, భక్షించుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు కేకలు వేసుకుంటున్నారు, అప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఆయన ఆనందానికి తూట్లు పొడుస్తున్నారు. ఆయన సంఘమును అలాగ ప్రేమించాడు. ఆయన సంఘమును అలాగే ప్రేమించాడు. ఒకవేళ ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఆ అనుభూతిలో లేకపోయినా ఒకళ్ళొకళ్ళు భక్షించుకుంటా ఉంటాం, ఒకళ్ళొకరు ఖర్చుకుంటా ఉంటాం, ఒకళ్ళొకళ్ళు ఇప్పుడు ఆనందం ఏమవుతుంది? ఆయన బాహాటంగా సిలువేసిన వారు ఎవరు? ఇప్పుడు మనం, నేను. ఒక తలంపు నాకు ఇంతకు ముందర ప్రేమ గురించి మన మందిరంలో బోధించినప్పుడు నాకు అప్పుడు ఈ తలంపు రాలేదు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ తలంపు బయలుపరిచాడు. ప్రేమ చల్లారిపోవడం అనే పదము బైబిల్లో కూడా ఉంది. కడవరి దినం సమీపిస్తున్న కొద్ది ప్రేమ చల్లారిపోవడం అంటే ఏంటి? దేవుని పట్ల వారికి ఉన్న విశ్వాసం, దేవుని పట్ల వారికి ఉన్న ప్రేమ చల్లారిపోతుందని అర్థం. సంఘంలో ప్రేమ చల్లారిపోయేది. మూతి మీద మీసం లేని వాడు కూడా ప్రసంగాలే. లేదండి అంకుల్ గారు, సంఘంలో ప్రేమ చల్లారిపోయింది. ఏంట్రా ప్రేమ? ఏంటి ప్రేమ చల్లారిపోయింది? మొట్టమొదటి మాట జాగ్రత్తగా కొంచెం లోతుగా ఆలోచించి చేసుకోండి. ప్రేమలు చల్లారిపోయాయి అని ఒక పదం తీసుకున్నాము. సంఘంలో ప్రేమ చల్లారిపోయింది. నువ్వు సంఘంలో ఉన్నావా, బయట ఉన్నావా? ఫస్ట్ పాయింట్. నువ్వు సంఘంలో ఉన్నావా, బయట ఉన్నావా? నేను సంఘంలో ఉన్నా. ఇప్పుడు ప్రేమ చల్లారిపోయాయి అంటే ఎవరు చల్లారిపోయాయి? నీలో చల్లారిపోయాయా? మిగతా వాళ్ళలో చల్లారిపోయాయా? ఒకవేళ నువ్వు సంఘంలో ఉంటే సంఘంలో ప్రేమ చల్లారిపోయాయి అంటే నీలో కూడా చల్లారిపోయాయంటే కదా. మిగతా వాళ్ళ గురించి తీర్పు తీర్చే అధికారం నీకు లేదే. పరిశుద్ధాత్ముడు స్పష్టంగా మాట్లాడు. ఎస్, వెరీ కరెక్ట్, వ్యాలిడ్ పాయింట్. నేను అదే సంఘంలో ఉన్నాను, నువ్వు కూడా అదే సంఘంలో ఉన్నావు.
అలాంటి సంఘంలో ప్రేమ చల్లారిపోయిన మాట నువ్వు ఎలా అనగలవు? నేను ఎలా అంటాను? నేను కూడా అందులోనే ఉన్నాను కదా, నువ్వు కూడా అందులోనే ఉన్నావు కదా. ప్రేమ చల్లారిపోయేది ఎవరిలో? నీలోనా? ప్రేమ చల్లారిపోయేది నువ్వు అందులో ఉన్నావంటే నీలో ప్రేమ చల్లారిపోయినట్టే కదా. అలాగే సంఘము కట్టబడిన సంఘానికి ఉండే పునాదే ప్రేమ. దేవుడు తన మహాప్రేమ చేత ఎక్కడ వాడివో నువ్వును, ఎక్కడ వాడినో నన్ను, అలాంటి ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా జాతి, ఆయా కులాలకు చెందిన మనలను తన రక్తంలో కడిగి ఒక కుటుంబంగా కట్టాడు. దానికి పునాది ఏంటి? దేవుని మహాప్రేమ. తండ్రి, నువ్వు నన్ను ప్రేమించినట్టే వీరిని కూడా ప్రేమించితివి అన్నాడు. కానీ ఇదిగో వీరిని ప్రేమించితివి, వాడిని ప్రేమించింది, వాడు కాదు వాడిని ప్రేమించి అన్నాడా? నో. తండ్రి, నువ్వు నన్ను ప్రేమించినట్టే వీరిని, ఆ వీరు అనే మాటలు నువ్వు ఉన్నావు, నేను ఉన్నావు, మనం అందరం ఉన్నాం. ఇప్పుడు ఆ పరలోకమందు నా తండ్రి అందరినీ సమానంగా ప్రేమించినప్పుడు ఇంకా ప్రేమ చల్లారిపోవడం అనే మాట ఎలా వస్తుంది? ఫస్ట్ నాలోనే చల్లారి, అక్కడి నుంచి మొదలుపెట్టు. శిష్యులు ఎక్కడికి వెళ్ళినా తాము ఎదుర్కొన్న వారందరికీ ఏం చేశారు? ఆనందాన్ని తీసుకెళ్ళారు, అందరినీ ఆనందపరిచారు, అందరినీ సంతోషపరిచారు. అది రుజువు. ప్రభుత్వ వారి సహవాసంలో ఉన్న మాటకు రుజువు. ఎస్, అబ్సల్యూట్లీ. ఈ రోజు నేను ఎక్కడికైనా ఎవరింటికైనా వెళ్ళాను అనుకో, నాతో పాటు దేవుని సన్నిధిని నేను తీసుకెళ్ళానా లేదా? అది ముఖ్యం. నేను ఒకవేళ ప్రభుత్వ సహవాసంలో ఉన్నాను అనుకో, నాతో పాటు ఆ సంతోషం కూడా వస్తుంది. ఆ కుటుంబీకులు దాన్ని అనువదిస్తారు గ్యారంటీగా. వారు వర్తమానాలతో కాదస్మా, నో. నేను వెళ్ళిన చోట ప్రతి చోట వర్తమానాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నో. దుఃఖించు వారితో వీరును దుఃఖించు. ఈ దుఃఖంలో నేను కూడా పాల్పొందితే నా నేను దేవుని ఆనందాన్ని నీకు ఇచ్చినట్టు.